బయటికి తీసుకొచ్చిన తర్వాత వారి జీవిత యాత్ర కొనసాగిస్తున్న సమయాల్లో దేవుడు చేసిన ఆశ్చర్యకారాలు కన్నులారా చూచారు, చెవులారా విన్నారు, చూసినట్లయితే చేతులతో తాకారు, వారు మనసుతో గ్రహించారు ఆయన కార్యాలు. ఇది నాన్న దేవుడు మనకు కూడా ఇచ్చిన ఈ స్థలంలో ఆయన రమ్మన్నాడు నాన్న. చిక్కడివిలో కావలి దగ్గర చిక్కడివిలో సేవ చేస్తున్నాడట. గూడూరులో ఆయన తర్ఫీదు పొందుకొని యేసుదాస్ దగ్గర తను నమ్మకమైన బంటుగా ఉండి అక్కడ నుండి ఆ దైవజనులు తన కుటుంబాన్ని సిద్ధపరిచి కుటుంబంగా చేసి ఒక చోటకు స్థలానికి పరిచర్యకి పంపించిన తర్వాత ఆ చిక్కడివిలో వారి మందిరంలో వారు రాత్రి వేళ ప్రార్థన చేస్తామంటే దేవుడు దర్శనం రూపంలో ఈ స్థలాన్ని చూపించాడు. నువ్వు ఉండవలసిన ఇక్కడ కాదు, నువ్వు ఉండవలసిన స్థలము ఎల్లంపల్లిలో, ఇక్కడ నువ్వు ఉండాలని చెప్పిన తర్వాత ఆ దర్శనాన్ని పట్టుకొని ఆ దినాన దేవుడు పొమ్మంటే ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చాడు. ఆనాడు ఐగుప్తుల నుండి బయటకు తీసుకొచ్చిన ఇశ్రాయేలును పొమ్మన్న దేవుడు చిట్టడిలో సేవ చేస్తూ